హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మలయాళ సద్గురుదేవాయ నమః. శ్రీ మలయాళ సద్గురు బోధామృతంలో నుంచి స్వామివారి ప్రబోధనల గురించి కొన్ని చెప్పుకుంటున్నాం మనం. దానిలో ఈ రోజు స్వామివారు మనకి ఇలా చెప్తున్నారు. జాగ్రత్త అవస్థ స్వప్నావస్థ యందు ఉండడం లేదు. స్వప్నావస్థ జాగ్రత్త అవస్థ యందు మిథ్య అయిపోతుంది. జాగ్రత్త స్వప్నాలు రెండు సుషుప్తి అవస్థ యందు లేకపోతున్నాయి. అట్టి మూడు అవస్థలను ఒకదానిచే ఒకటి కొట్టబడుచు ఒకదానినొకటి ఎరుగలేక క్షణికములై తిరుగుచున్నవి. మరి ఆత్మ అన్నచో ఆ అవస్థాత్రయముల మూడింటిని ఎరుంగుచు త్రికాలములయందును నశింపులేక స్వయం ప్రకాశమై సత్తా మాత్రమై ఉంటుంది. కాబట్టి ఆత్మకు సత్యత్వము సిద్ధించింది. అవస్థలకి సత్యత్వము లేనే లేదు. మూడు అవస్థలకు అతీతమై స్వయం ప్రకాశమానమై నశింపు లేక కలిగి తొలుగొటలు లేక ఉన్నదేదో అదే ఆత్మ. అది స్వయం ప్రకాశమై ఉంది. కాబట్టి ఆత్మకే సత్యత్వము సిద్ధిస్తుంది అంటున్నారు. ఇక్కడ అవస్థాత్రయ సాక్షిస్మిచ దేహత్రయ విలక్షణ. అవస్థలు మూడు అవస్థలకి సాక్షిని, మూడు దేహాలకు విలక్షణుడను. అహమేవాహం అవ్యయం, నేను అవ్యయమైన నిజమైన సత్యమైన నేనైన పరమాత్మను అని మనం చెప్పుకుంటున్నాము. దీన్ని మనం రుజువు చేసుకోవడానికి ఎలాగంటే, జాగ్రత్త అవస్థ ఇప్పుడు ఈ మెలకువలో ఉన్నాం కదా, కళ వచ్చేసరికి లేకుండా పోతుంది. అలాగే ఆ కళ మెలకు వచ్చేసరికి మిథ్య అయిపోతుంది. ఈ కళ మెలకువ రెండు నిద్రలో అసలే లేకుండా పోయాయి. మన అనుభవమే కదా, అనుభవమే, నీ అనుభవమే ఇది కదా, ఇక్కడ అనుభవం. అయితే ఈ కళ, ఈ మెలకువ, ఈ నిద్ర దాని చేత ఒకటి కొట్టివేయబడి ఒకటి ఉన్నప్పుడు ఒకటి లేకుండా అవి వచ్చిపోతూ ఉన్నాయి. అట్టి మూడు అవస్థలు ఒకదాని చేత కొట్టివేయబడుతున్నాయి కదా, ఒకదానిని ఒకటి ఎరుగవు. మెలకువలో ఉన్నప్పుడు కళను ఎరుగవు, దేనికదే. కళలో ఉన్నప్పుడు మెలకుని ఎరుగవు, నిద్రలో ఉన్నప్పుడు కళా మెలకుని ఎరుగవు. పైగా అవి క్షణికాలు అయిపోతున్నాయి. ఇప్పుడు మనం పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా ఎన్ని మెలకువలు వచ్చాయి? ఇవి ఉన్నాయా? లేవు. ఎన్ని కళలు వచ్చాయి, ఎన్ని నిద్రలు వచ్చాయి? ఏది మరి లేవు కదా. అయితే చూడి మాటలోనే ఉంది మర్మం. వచ్చాయి. అదే ఎవరికి వచ్చాయి? నాకు వచ్చాయి అని ఎవడు తెలుసుకుంటున్నాడో వాడికి కదా వచ్చాయి. వచ్చిన వల్ల వెళ్ళాయి. మెలకు వెళ్ళిపోయింది, కళ వచ్చింది, కళ వెళ్ళిపోయింది, నిద్ర వచ్చింది. అవి వస్తున్నాయి, పోతున్నాయి. ఆ మూడిటికి మరి సాక్షి అయి అవస్థాత్రయాలు మూడింటిని తెలుసుకుంటూ మూడు కాలములందు నాశనము లేకుండా, నిన్న నేడు రేపులో నాశనము లేకుండా స్వయంగా ప్రకాశిస్తూ సత్స్వరూపమై ఉంటున్నది ఏది? అది ఆత్మ. కాబట్టి ఆ ఆత్మ అంటే నేను అనేటువంటి నీ నిజస్వరూపము, అది ఏ సత్యమైంది తప్ప ఈ అవస్థలు, ఆ అవస్థలలోని దేహాలు, వాటి వ్యవహారాలలో వచ్చే కష్ట సుఖాది, రాగద్వేషాది, భయమోహాలన్నీ కూడా భ్రాంతులే. ఎందుకంటే అవి క్షణికాలే. వాటిని ఎరుగు నేను శాశ్వతుడనై ఉన్నాను అన్న సత్యమును తెలుసుకున్నవాడు బ్రహ్మత్వమును పొందినవాడగును అని శ్రీ మలయాళ సద్గురు స్వాముల వారు అవస్థాత్రయ సాక్షిత్వాన్ని, దేహత్రయ విలక్షణత్వాన్ని, నీ సహజమైన సత్య స్వరూపాన్ని అతి స్పష్టంగా మన మరి దివ్య ఆత్మనేత్రానికి, జ్ఞాన నేత్రానికి అందిస్తున్నారు. అట్టి గురుదేవులకు అనేక వందనములు.